అమ్మా, త్వరగా టిఫిన్ రెడీ చేయండి, బస్ వచ్చేస్తుంది. ఇదిగో 2 నిమిషాలమ్మా, వెళ్ళి చూడు అంబికా అక్క రెడీగా ఉందా అని. అంబికా అక్క, అంబికా అక్క, మీరు రెడీ అయ్యారా? అక్క, ఎందుకంత షాక్ అయ్యారు? నేను రెడీగానే ఉన్నాను, వస్తున్నాను. అమ్మ ఎంతసేపటి నుంచి పిలుస్తున్నారు, త్వరగా రండి. అంబికా, అమ్మా ఏవైందమ్మా? ఏ లేదు, నేను వస్తున్నాను. ఇదిగోమ్మా నీ టిఫిన్. అంబికా, చెప్పాల్సిన మాటలు ఎంత దాచినా కూడా ఆ అమ్మాయి కళ్ళు అమ్మని ఎప్పటికీ మోసం చేయలేవమ్మా. దేని గురించి ఆలోచిస్తున్నావు తెలుసు? నా ఆపరేషన్ కోసమేగా. డబ్బు ఎక్కడి నుంచి వస్తాయి అని. లేదమ్మా, అలాంటిది ఏమీ లేదు. మీ ఆపరేషన్కి డబ్బులంతా రెడీగా ఉన్నాయి, బాధపడాల్సిన అవసరం లేదు. నాకు ఒక విషయమే అర్థం అవట్లేదమ్మా. నీ ఈ మామూలు జాబ్ వల్ల నా వైద్యాన్ని ఎలా చూసుకుంటావమ్మా? ఇలా చూడమ్మా, నేను నీకు ఇంత భారాన్ని అసలు ఇవ్వను. ఈరోజు కాకపోతే ఎప్పుడైనా మనమంతరా వెళ్లాల్సిన. చాలమ్మా, మీరు ఇలా అంతా మాట్లాడొద్దు. ఇక మీరు నా శవాన్ని చూస్తారు. చాలా నోర్మి. నా ఆయుష్ కూడా తీసుకున్నావు, హాయిగా బతుకు. సరే పద, సరే త్వరగా పద, లేదంటే బస్సు వెళ్ళిపోతుంది. సరేరా. అమ్మ ప్రాణాల్ని కాపాడడానికి వేరే ప్రాణాన్ని తీయాలి అన్నా కూడా నేను వెనక అన్నా. అన్నయ్య, ఫ్లవర్ బజార్ వెళ్ళాలి. అలాగా, నీకంత ధైర్యం వచ్చిందా? అన్నయ్య ఆగండి. అరవద్దు, నేనే. ఏంటి తీసుకొచ్చావా? తీసుకొచ్చాను. నేను మార్కోకే ఇస్తాను. సరేరా. ఎక్కడికి? మార్గో దగ్గరికి. మార్గో, అంబికా. రా అంబిగా, రా. ఈ మార్కో నీకోసమే వెయిట్ చేస్తున్నాను. సరుకివ్వు. ముందు నా డబ్బులు. ఇదిగో, మొత్తంగా ఉంది, కావాలంటే లెక్కెట్టుకో. దానికి అవసరం లేదు. ఒకటి మాత్రం చెప్తాను, ఇక ఈ డ్రగ్స్ పని నేను చేయలేను. డబ్బు డ్రగ్స్ 2 తీసుకొచ్చి బండిలో పెట్టండి. ఎంత ధైర్యంటే నువ్వు ఇక్కడికి వచ్చుంటావు? ఈరోజుతో నీ కాదా ముగిసిందిరా. ఆ అమ్మాయిని పట్టుకోండి, ఆ అమ్మాయి దగ్గర డ్రగ్స్ ఉన్నాయి, వెళ్ళండి. అంబిక, త్వరగా వచ్చి బండెక్కు, బండెక్కు. థ్యాంక్ యూ నవీన్, నువ్వు నా ప్రాణాలని కాపాడావు. నువ్వు మాత్రం రాపోయి ఉంటే ఈ పాటికి నేను చచ్చిపోయి ఉండేదాన్ని. ఇదిగో మందు వేసుకో. నేను ఎన్నిసార్లు చెప్పినా వినకుండా ఎందుకు ఇలా చేస్తున్నావు అంబిక? నన్ను ఇప్పుడు ఏం చేయమంటావు?
నీకు తెలుసు కదా అమ్మ పరిస్థితి రోజుకు రోజు ఎంత దారుణంగా అవుతుందని. ప్రతిరోజు చావుతో పోరాడుతోంది. ఆవిడ ఆపరేషన్కి నాకు చాలా డబ్బు అవసరం, అది కూడా త్వరగానే. అలా డబ్బు కావాలంటే మరి నేనేం చేయాలి? ఒకవేళ దీనివల్ల నీకేదైనా జరిగితేను మన భవిష్యత్తు ఏం కాను అంబిక. మన భవిష్యత్తు అంటే ఏంటి నవీన్? నువ్వు నాకు ఇచ్చిన మాట కూడా నిలబెట్టలేదు. నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నావా? అంబిక, నేను అన్నీ చేస్తాను. సరైన సమయం వచ్చినప్పుడు మన పెళ్లి గురించి నాన్నతో మాట్లాడతాను. ఇక చాలు, నువ్వు ఆపు. విని విని నాకు చెవుడొచ్చేలా ఉంది. అశ్విన్ అన్నయ్యకి భయపడుతూ ఉండు. నన్ను మాత్రం పెళ్లి చేసుకోకు. ఇక త్వరగా వెళ్ళు. నేను అనాథాశ్రమానికి వెళ్ళాలి. మంచో చెడు ఏదైనా సరే నేను నాన్నతోనూ అన్నయ్యతోనూ మాట్లాడి తీరుతాను. కిట్టు, ఇంకా ఎన్ని రోజులు నీ బొమ్మతో ఆడుకుంటావు? లేదు, నా బొమ్మతో ఇంకా నేను చాలా మాట్లాడుకోవాలి. బొమ్మ అంతా మాట్లాడదు, మీ ఇద్దరితోనే మాట్లాడదు, నాతో అయితే మాట్లాడుతుంది. అబద్ధం, నేను అబద్ధాలు చెప్పను. హాయ్ అంబిక. అంబిక అక్క, వీళ్ళు నన్ను ఏడిపిస్తున్నారు. ఎందుకు నా కిట్టుని ఏడిపిస్తున్నారు? అక్క, కిట్టు అబద్ధం చెప్తుంది. తను చెప్తుంది తన డాల్ తనతో మాట్లాడుతుందంట, కానీ స్కూల్లో చెప్పారు డాల్కి ప్రాణం ఉండదంట. ఇంకా అది ఎలా మాట్లాడుతుంది? ఖచ్చితంగా మాట్లాడుతుంది, కానీ నోటితో కాదు, తన మనస్సుతో. అదే రకంగా కిట్టు మాట్లాడేది మనసులో తెలుస్తుంది, అంతేగా కిట్టు? అవునక్క. సరే, వెళ్ళి ఆడుకోండి. అంబిక అక్క న్యూ ఇయర్ పార్టీకి అంతా అరేంజ్ చెయ్యాలి, సరేనా? అరే అంబిక, ఏంటి నీ ముఖానికి ఏమైంది? ఏమీ లేదు, లేట్ అవుతుంది అని త్వరగా వచ్చాను, యాక్సిడెంట్ అయింది. చెప్పండి, పార్టీ ప్లాన్ అంతా ఎలా ఉంది? ఏ ప్లాను? నువ్వు అనుకున్న పిల్లలందరికీ గిఫ్ట్లు కొనిద్దామని, కానీ అంత ఖర్చు పెట్టడానికి మన దగ్గర డబ్బులు లేవుగా. లేకపోతే బడ్జెట్ లో చాలా ప్రాబ్లం అవుతుంది. అదిగో సార్ వస్తున్నారు. అదిగో ధనంజయ్ సరే వచ్చేశారు. ఆయనే చెప్తారు మనం ఇప్పుడు పార్టీ ఎలా చెయ్యాలి అని, సరేనా? మీరందరూ ఎలా ఉన్నారు? చాలా బొమ్మలు, ఇంకా చాలా స్వీట్స్, ఇంకా చాలా పుస్తకాలు కూడా. రంజన్, పిల్లలకి ఆ గిఫ్ట్స్ ఇవి. వెళ్ళండి పిల్లలు, వెళ్ళి books తీసుకోండి. వెళ్ళండి. నమస్తే సార్. నమస్తే. అనవసరంగా డబ్బు వృధా చేస్తున్నాడు. నోరు ముస్కా అశ్విన్, నాన్న గాని విన్నారంటే నీకు ఇక్కడే క్లాస్ తీస్తారు. సర్లే సర్లే, పద వెళ్దాం. అశ్విన్, సరే, తాతయ్య గారి అందరు పిల్లలు ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు. సరే, మంచిది. పార్టీ ఏర్పాట్లు ఏమైంది? సార్, అది ప్రస్తుతానికి ఏంటి ఏమైంది? సార్, అది డబ్బులు తక్కువ అయ్యి పార్టీని క్యాన్సిల్ చేద్దాం అనుకుంటున్నా. ఇలా ఆలోచించడం మీ అందరికీ మంచిది కాదు. కోడల పిల్ల, మోహిత్ ఇంకా దివ్యతో కలిసి పార్టీకి ఎంత ఖర్చు అవుతుందో చూడమ్మా. వాళ్ళు అడిగిన డబ్బుని వాళ్ళకి ఇచ్చేసాయి. నాన్నా, నాన్న మీకేం కాలేదు కదా? నాన్న మీ పైన ఏం పడలేదు. లేదు, నేను బానే ఉన్నాను. చందన్, ఏంటిదంతా? క్షమించండి సార్, తెలియకుండా పడిపోయింది. నువ్వు చేసిన తప్పు వల్ల ఎంత పెద్ద ఆపద జరిగేదో తెలుసు కదా. కిందకి దిగిరా. అనయ్య, పోనీలే, వదిలేయండి. ఏదో పొరపాటు జరిగింది. నువ్వు మాట్లాడుకు నవీన్. క్షమించండి సార్. అశ్విన్ సార్, పర్వాలేదు, వదిలేండి. అతను తప్పేమీ లేదు. నువ్వు చేసిన తప్పుకి క్షమాపణ లేదురా. సార్ ప్లీజ్, మీరు ఓవర్ రియాక్ట్ చేస్తున్నారు. నేనేది చెయ్యాలి చేయకూడదని నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం లేదు. నేనేం నవీన్ కాదు. ఏంటన్నయ్య ఇది? ఇందులోకి నన్నెందుకు లాగుతున్నారు చెప్పండి. నాకంతా తెలుసు. ఏం జరుగుతుందని చూస్తున్నాను. నాకేం కళ్ళు కనపడకుండా లేదు. అశ్విన్, నీ తమాషాని ఆపేసేయ్. సంతోషమైన సమయంలో అనవసరంగా గొడవ పెట్టకు. మీరు నన్నగా తిడతారు. నేనేం నవీన్ లాగా మీకు గారాబం కాదు కదా. ఓహో, ఎప్పుడు చూసినా వాడు ఇలాగే చేస్తున్నాడు. నాన్న, అన్నయ్య చెప్పేది పట్టించుకోకండి. తనకి మీరంటే చాలా ఇష్టం. ఇలా చూడండి నాన్న, నేను ఆయన్ని తీసుకొచ్చాను. ఎంత త్వరగా కోప్పడతారో అంత త్వరగానే శాంతిస్తారు. అరే సరే సరే, మీ అందరూ వెళ్ళి మీ పనిని చూడండి. పార్టీకి ఇంకా కాసేపే మిగిలి ఉంది. కోడల పిల్ల, కొంచెం డబ్బుని అంబికకి ఇచ్చేసేయి. ఈ రోజు పార్టీకి కావాల్సిన ఖర్చులు చేయడానికి. ఓకే? సరే నాన్న, ఇప్పుడే ఇస్తాను. ఇదిగో అంబిక. థ్యాంక్ యూ. ఫరం, నువ్వు కూడా తోడుగా వెళ్ళు. సరే సార్, రండి మేడం. సరే సరే, త్వరగా వెళ్ళండి. అంబిక అక్క, నేను మీతో పాటు వస్తాను. అది సరే, మీరు కూడా నాతో వస్తారా? రండి.
అంబికా అక్క మనం గాల్లో ఎగురుతుంది కదా ఆబిలోనే కొంటున్నామా? అవును కిట్టు, రాత్రి 12 గంటలు అవుతాయి కదా, బలూన్లు అన్నిటినీ ఆకాశంలో ఎగరేస్తాం, కొత్త సంవత్సరాన్ని ఆహ్వానిస్తాము. మరి ఎందుకు పాత సంవత్సరాన్ని సెలబ్రేట్ చేయలేదు? ఎందుకంటే పాత ఏడాదికి మనం వీడుకోలు చెప్పుకుంటాము. వీడుకోలు చెప్పాలంటే వీడుకోలంటే టాటా బై బై. ఇప్పుడు చెప్పు, వీడుకోలంటే టాటా బాయ్ బాయ్. వెరీ గుడ్. అరే ఈ సమయంలోనే కాల్ చేస్తున్నాడు. ఈ టైంలో నేను ఎలా అటెండ్ చేస్తాను? హలో, ఏంటి ఇప్పుడా? అరే ఏంటిది? సరే ఓకే. అరే రంజన్ విను, ముందుకు వెళ్ళి కార్ని సైడ్లో ఆపేసాయి. ఎందుకు? కొంచెం పని ఉంది అంబికా మేడం. ఇప్పుడా? ఎక్కువ సమయం పట్టదు, ఒట్టి 2 నిమిషాలే. అలా అయితే సరే, త్వరగా కానివ్వండి. అన్నయ్య, పారం ఇంకా రాలేదేంటి? ఇదిగో వచ్చేస్తానన్నారు, ఇంకా రాలేదు. వెళ్ళేమిటో చూడండి. ఎక్కడికి వెళ్ళారని తెలియదు మేడం, కాస్త వెయిట్ చేయండి, ఆయన వచ్చేస్తాడు. ఈయన ఎలాంటి పని తెలీదు, నేనే చూసుకుంటాను. కిట్టు, నువ్వు జాగ్రత్తగా ఉండు, సరేనా? అరే అంబికా మేడం, మేడం పాపా, ఒంటరిగా ఎక్కడికి వచ్చావు? ఇలా రాకూడదమ్మా, అమ్మ దగ్గరికి వెళ్ళు. నువ్వేం చేసావు అర్జున్? పిల్ల ఇలా అడ్డొస్తుందని అనుకోలేదు అసలు. నీకేం కాలేదు కదా, ఏది చూపి. మంచి వేళ పెద్ద దెబ్బ తగ్గలేదు, లేదంటే జీవితాంతం నన్ను క్షమించుకోలేను. చిల్ అర్జున్, ఇది యాక్సిడెంటే, నీ తప్పేం లేదు. మీరు వాళ్ళే కదా బాక్స్ క్రికెట్ లీగ్ వాళ్ళు? అవును సార్, ప్లీజ్ మీరు ఇలా గుంపు కూడొద్దు, పిల్ల భయపడిపోతుంది. బట్ కాస్త జాగ్రత్తగా నడపండి, ఒకవేళ ఏదైనా జరిగి ఉంటే. సారీ గైస్, ఇకపై జాగ్రత్తగా డ్రైవ్ ప్లీజ్. చేస్తాం. థ్యాంక్ యూ. పాపా, మీ అమ్మ నాన్న ఎక్కడా? లేరు. అమ్మా, నువ్వు ఒంటరిగా ఇక్కడ ఏం చేస్తున్నావమ్మా? నేను మా అక్కతో ఇక్కడికి వచ్చాను. మరి మీ అక్క ఎక్కడా? తను లేవట్లేదు. లెగవనంటుందా? ఏమైంది ఆమెకి? ఎక్కడుందా ఆమె? సరే, ఒక విషయం చెప్పండి, నీకు తెలుసా మీ అక్క ఎక్కడుందని? అదిగో అంబిక అక్క అక్కడ ఉన్నది. కత్తితో పొడిచారు, అది కూడా ఒకేసారి. ఈ అమ్మాయి గూడెంలో ఏం చేస్తుంది? అది చిన్న పిల్లతో? అదేంటో ఇప్పుడు తెలిసిపోతుంది. నాకెందుకో ఈ హత్య ప్లాన్ చేసినట్లేదు. ఒకవేళ ప్లాన్ చేసుంటే ఎవ్వరూ లేని చోటికి తీసుకెళ్ళుంటారు. ఇది బియ్యపు గుడం, ఇక్కడ బియ్యం బస్తాలు తప్ప ఇంకేం లేదు. సార్, ఒకవేళ ప్లానింగ్ చేసి హత్య చేయలేదంటే ఇక్కడ ఖచ్చితంగా ఆనవాళ్ళు దొరుకుతుంది కదా? అదిగా ఉందిగా, చూడు. ఆ షూ గుర్తు హంతకుడు తగ్గి ఉంటుంది. చుట్టూ వెతికి చూడండి. జయవంతి, ఆవిడ బ్యాగ్ని చెక్ చేయి. ఎస్ సార్. కిషోర్ సార్, మీరు ఈ గుడానికి వచ్చినప్పుడు మీ కంటికి ఎవరైనా కనిపించారా? లేదు సార్, ఇక్కడ ఎవరూ లేరు. ఎవరైనా పరిగెత్తడం చూసుండొచ్చు. లేదు. సార్, సార్, ఈ బ్యాగ్లో ఈ డ్రగ్స్, ఈ గన్ను ఉంది. గన్నా? మరి ఆ అమ్మాయి కూడా నేరస్తురాలా ఏంటి? సార్, అయితే తినికి ఆల్రెడీ తెలిసే ఉంటుంది తన ప్రాణాలకి ప్రమాదమని, అందుకనే తను గన్ పెట్టుకుంది. కానీ గన్ను యూజ్ చేసే అవకాశం దొరకలా. ఈ సొసైటీకి అసలు ఏమైంది సార్? ఈ అమ్మాయి ఇక్కడ డ్రగ్ డీలింగ్ కోసం వచ్చింది.
పాపం తనతో పాటు ఆ పసిగందును కూడా తీసుకొచ్చింది. సరే ఆ పాప ఈవిడ పేరు అంబిక అని చెప్పింది కదా? ఎస్ సార్. సార్ మ్మ్. ఐడిలో కూడా అదే పేరు, అంబిక. సార్ ఆఫ్రెడీ, ఇక్కడ ఈ కాలిపోయిన పేపర్ ఉంది, చూడ్డానికి న్యూస్ పేపర్ ముక్కల్లా ఉంది సార్. ఇప్పుడే కాల్చినట్టున్నారు. అయితే సార్ ఈ న్యూస్ పేపర్లో ఏదో ముఖ్యమైన విషయం ఉండాలి, లేకపోతే ఎందుకు కలుస్తారు? అంతలా ముఖ్యమేంటో ఇప్పుడు అర్థమవుతుంది. మయూర్, బండ్లో ఉన్న ఎక్విప్మెంట్స్ తీసుకురా. ఆ పేపర్స్ని భద్రపరిచి ఫారెన్సిక్ పంపించు. ఓకే సార్. పదండి, ఆ పాపని చూద్దాం. ఓకే సార్. నువ్వు చాక్లెట్ తింటావా? నాకు ఏమీ వద్దు, నేను అక్క దగ్గరికి వెళ్ళాలి. ఆ అక్క ఎందుకు రాలేదు? తల్లి, మీ అక్క నిన్ను తర్వాత కలుస్తానని చెప్పింది. తర్వాత అయితే నేనేం చేయాలి? అరే మాతో రా తల్లి, మేము మంచి చోటుకే తీసుకువెళ్తాం. నేను ఎక్కడికి రాను, నేను అక్కతోనే ఉంటాను. పాప అలా చెప్పకూడదు, ఇలా మొండితనం చేయకూడదు. ఆ అంకుల్ చాలా మంచివారు, నిన్ను బాగా చూసుకుంటారు. జయంతి, ఎస్ సార్. పాపని కార్ దగ్గరికి తీసుకువెళ్ళు. ఓకే సార్. నీకు బోల్డ్ చాక్లెట్లు ఇమ్మని చెప్తాను. రాకిట్టు. అలాగే ఐస్ క్రీమ్ కూడా. బాయ్ చెప్పు. బాయ్. ఈ కేసు మీరు త్వరగా సాల్వ్ చేస్తారని అనుకుంటున్నాను. ఇంకా ఈరోజు జరిగిన సంఘటన ఖచ్చితంగా ఆ పిల్ల భవిష్యత్తుని ఎప్పుడు బాధించకూడదు అనుకుంటున్నాను. మీరేం దిగులు పడకండి, కిటుని ఇక మేము చూసుకుంటాం. ఆ పాప సురక్షితవంతమైన చోటుకి వెళ్ళేంత వరకు మాతోనే ఉంటుంది. ఇకపోతే మీకు చాలా చాలా థ్యాంక్స్. ఒక మంచి పౌరుడిగా మీ బాధ్యతని ఆ నెరవేర్చారు. దేవుడు అందరినీ ఏ దారిలో చేరుస్తున్నాడో చూడండి. ఈ పాప గాని మా కార్ దగ్గరికి రాకపోయి ఉంటే మేం సహాయం చేసేవాళ్ళం కాదు. అది కరెక్టే. ఓకే, ఇప్పుడు మీరు వెళ్ళాలి కదా, మీకు మ్యాచ్ ఉందిగా. అది అహ్మదా ఎక్స్ప్రెస్ ఢిల్లీ డ్రాగన్స్ మధ్య జరగబోతోంది. వావ్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ so వెరీ much. మచ్. Thank థ్యాంక్ యూ you. వెరీ మచ్. టేస్ట్ గా ఉందిగా? అర్రెర్రెర్రే, కిట్టు ఇంకా జయవంతి మంచి ఫ్రెండ్స్ అయినట్టున్నారు. అదంతా సరే, కిట్టితో ఆ గేమ్ ఆడేవా లేదా? ఏ గేమ్? ఆ క్వశ్చన్ ఆన్సర్ గేమ్. ఓకే. సరే చెప్పు, మొదటి ప్రశ్న, నీ ఫేవరెట్ కలర్ ఏంటి? పింక్. పింక్. అరేరే, అయితే ఫేవరెట్ ఫుడ్ ఏది నీది? ద్రాక్ష. ద్రాక్ష పండ. అయితే ఈరోజు బ్రేక్ఫాస్ట్ లో మీరు ద్రాక్ష పండు తిన్నారా? లేదు, శాండ్విచ్. శాండ్విచ్. చూసారా, ఈ గేమ్ తను గెలుస్తూనే ఉంది. ఇప్పుడు ఇంకో ప్రశ్న అడగనా? నువ్వు, అంబిక అక్క ఎక్కడికి వెళ్ళారు? మేమందరం కలిసి బయటికి వెళ్ళాం. ఎక్కడికి వెళ్ళావు? ఎవరితో? నేను, అంబిక అక్క, ఇంకా రంజన్ అంకుల్, ఇంకా పరమ్ అంకుల్. దాని తర్వాత అంబిక అక్కని వెతుక్కుంటూ అక్కడికి వెళ్ళాను. అక్కడ చూస్తే ఆ అక్క నిద్రపోతూ ఉంది. మరేం పర్లేదమ్మా, మేము అంకుల్ని పిలిచి భయంకరంగా తిడతాం, సరేనా? పాప మీరు ఎక్కడుంటారు? నాకు తెలియదు. ఓ సరే, పర్వాలేదు. ఈ రోజు నుంచి నువ్వు మాతోనే ఉండొచ్చు. మేము నిన్ను ఇంటికి తీసుకెళ్తాం. జయవంతి, సరే, ఇప్పుడు మనం నిద్రపోదామా? కాసేపు నిద్రపో. కమాన్. వెరీ గుడ్. ఒక్క విషయం అర్థమైంది, ఆ ఇద్దరికి ఈ హత్యలో సంబంధం ఉంది. వాళ్ళిద్దరు వచ్చిన కార్ కూడా ఏదని తెలియట్లేదు. ఆ కార్ ఏ కార్ని కనిపెట్టేసామంటే వాళ్ళ దగ్గరికి మనం చేరుకోవచ్చు. సార్, ఈవిడ అంబిక తల్లి, ఇంకా ఏమో అంబికకి చెల్లి. అక్కని చెప్పేది ఎవరు? పరం ఇంకా రంజన మీకు తెలుసా? ఈ పేరుని మేము మొదటిసారి వింటున్నాం. చూడండి, అంబిక హత్య చేయబడింది ఒక రైస్ గుడౌన్లో. తను రైస్ గుడౌన్కి ఎందుకు వెళ్ళిందో మీరు చెప్పగలరా? మాకేం తెలీదు, కానీ అంబికాకి అసలు అక్కడ పని ఏంటి? అదేమో వత్సల అనాథ ఆశ్రమంలోనే కదా పనిచేస్తుంది. అనాథ ఆశ్రమమా? మాకు అంబిక బ్యాగ్ దొరికింది. అందులో
ఈ గన్ ఇంకా ఈ డ్రగ్స్ ప్యాకెట్ దొరికింది. దీని గురించి మీకేమైనా తెలుసా? మీ అంబికాతో ఒక చిన్న పాప ఉంది, తన పేరు కిట్టు. ఆ పాప గురించి మీకేమైనా తెలుసా? ఈ పిల్లే. ఆ అనాథ ఆశ్రమం ఎక్కడుంది? అది కీర్తినగర్లో. అరే అమ్మా, అరే, ఏమైందమ్మా? అమ్మకి ఏమైంది? ఆవిడకి క్యాన్సర్ ఉంది, వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి. నీళ్ళు తీసుకురా. వెళ్ళు 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 వెళ్ళు. వెంటనే అంబులెన్స్ని పంపించండి. సార్, అరగంట నుంచి ఫోన్ చేస్తున్నాం కానీ అంబిక ఫోన్ తీయడం లేదు. అరే మళ్ళీ ట్రేస్ ఇచ్చి చూడవయ్యా. నానా పరం రంజన్ ఈ అంబిక ఎక్కడికి వెళ్ళారు అసలు? వాళ్ళిద్దరు ఫోనే తీయట్లేదు. వాళ్ళు తీయట్లేదా? వాళ్ళు అంటే ఇంకెవరు ఫోన్ తీయలేదు? సార్, అంబిక కూడా ఫోన్ తీయడం లేదు. తను ఇక ఎప్పటికీ ఫోన్ తీయలేదు. ఏం చెప్తున్నారు? చూడండి, మేము సిఐడీస్. ఇప్పుడు మేము చెప్పాలనుకుంటున్న విషయం పిల్లల ముందు చెప్పడానికి లేదు. సో వీళ్ళని రాజు, పిల్లల్ని కాస్త లోపలికి తీసుకెళ్ళు. విషయం ఏంటి? సిఐడి ఇక్కడికి వచ్చారు. అంబిగాని చంపేశారు. నాన్న, ఇప్పటిదాకా నేను మీకు ఎప్పుడూ చెప్పలేదు. నేను అంబికాని ఎంతగానో ఇష్టపడ్డాను నాన్న. ఈరోజు ఆ విషయం మీకు చెప్దాం అనుకున్నాను కానీ అంతలోనే ఇలా జరిగిపోయింది. అన్నట్టు అంబికా బ్యాగ్లో గన్ను దొరికింది, దాంతో డ్రగ్స్ ప్యాకెట్. దీని గురించి మీకేమైనా తెలుసా? సార్, అంబిక వాళ్ళ అమ్మకి క్యాన్సర్ సార్. తన వైద్యం కోసం డబ్బు జమ చేయడానికే ఎప్పుడైనా డ్రగ్స్ని సప్లై చేస్తూ ఉంటుంది. కానీ సార్, ఇదే తన చివరి డీల్ అని చెప్పింది. ఆ తర్వాత తను ఈ పనులన్నీ ఆపేస్తానని చెప్పింది సార్. ఇంకా సార్, అంబికతో పాటు నా డ్రైవర్ బాడీ గార్డ్ కూడా ఉన్నారు. వాళ్ళిద్దరు వాళ్ళిద్దరూ పారిపోయారు. అదే మాకు డౌట్గా ఉంది. అంబికా హత్యలో వాళ్ళకి సంబంధం ఉందని. సార్, అంబికతో ఒక చిన్న పాప కూడా ఉంది, కిట్టు. తను బాగానే ఉందా? తను బానే ఉంది, మాతోనే ఉంది. కానీ కేసు సాల్వ్ అయ్యే వరకు తను నాతోనే ఉంటుంది. కానీ ఇదంతా ఎలా జరిగింది? మేము తెలుసుకున్నది ఒకటే, అంటే అంబిక బాడీగార్డ్ కోసం వెళ్ళిందని. అక్కడే తనని చంపేశారు. ముందు నుంచి ఆ బాడీ గార్డ్ మీద నాకు అనుమానం ఉండింది. ఈ రోజు పొద్దున మా నాన్న మీద అద్దం పడింది. వాడు చేతులు కట్టుకుని ఊరికే నిలబడ్డాడు. అద్దం పడిపోయిందా? నాన్నా, ఖచ్చితంగా అది యాక్సిడెంట్ అయి అక్కడ ఉండాలి. నుండా? ఆ చందన్ కార్పెంటర్ అలాగే ఆ బాడీ గార్డ్కి ఏదో ఒక సంబంధం ఉండే ఉండాలి. మీరు చెప్పినట్టు వాళ్ళకి సంబంధం ఉంటే, ఈయన్ని చంపాలనుకుంటే వాళ్ళు అంబికాని ఎందుకు చంపారు? తన హత్య వెనక ఉన్న కారణం తన దగ్గర ఉన్న డ్రగ్స్ అని మేము అనుకున్నాం. లేదు సార్, ఆ డ్రగ్స్ వాళ్ళ బారి నుండి నేను అంబికాని ఎప్పుడో కాపాడాను సార్. ఖచ్చితంగా ఇందులో ఇంకెవరికో సంబంధం ఉంది. ఓకే, వీడికి డ్రగ్స్ గురించి బాగా తెలుసు అనుకుంటాను. వీడిపై కనీసం ఉంచండి. మోహన్ ఎక్కడా? అలాగా, సరే ఆ కార్ దొరికింది. ఆ డ్రైవర్ బాడీ గార్డ్ తీసుకెళ్లిన కారు కారెక్కడా? మా పాత ఆఫీస్ వాకిట్లో. కానీ వాళ్ళిద్దరూ కనపడలేదు. ఇద్దరూ తెలివైన వాళ్లే. కారుంటే ఈజీగా ఫాలో చేయొచ్చన్న విషయం తెలుసుకుని ఆ కారుని వదిలేసెళ్లారు. వాళ్ళందరినీ మీరు ఎలా పట్టుకుంటారు? తప్పకుండా పట్టుకుంటాం. మాకు వాళ్ళిద్దరి ఫోటో కావాలి. చూసావా సచిన్, ఇదే పని చేసే స్టైల్ అని చెబుతారు. మన సిఐడిస్లో ప్రతిభ గల ఇద్దరు డాక్టర్లు పనిలో అంత బిజీగా ఉన్నారు. వాళ్ళకి ఇది కూడా తెలియలేదు మనం ల్యాబ్కి వచ్చామని. మా కఠినమైన శ్రమకి ఫలితం దక్కింది అంటే థ్యాంక్ యూ సోలంకి అని చెప్పి ఇక్కడి నుంచి వెళ్ళిపోకూడదు. సార్, అలా అయితే సోలంకి సార్కి పెద్ద క్లూవే దొరికింది. ఆ షూ ఆనవాళ్ళ నుండి మాకు టెర్బెంటైన్,
ఇంకా చెక్క పొడి దొరికింది. సార్ అంటే చెక్కల పని చేసే కార్పెంటర్ అయి ఉంటుందా? ఖచ్చితంగా ఉండొచ్చు శ్రేయ. అయితే హంతకుడు చెక్క పని చేసేవాడా, లేదంటే చెక్క పనులు చేసేవాడు సాయం చేసుంటాడా? తర్వాత మరో ఎవిడెన్స్, ఏంటి? ఈ అంబికా బాడీ పైన ఈ గాయం ఉందే 5 ఇంచులు డీప్ గా ఉన్నాయి. పైగా అందులో నుంచి నాకు ఫిష్ ఆయిల్ ఇంకా రాక్ సాల్ట్ కూడా దొరికింది సార్. అలా అయితే సార్ ఈ కేసులో చెక్కలో పని చేసేవాడు ఒకడు ఉన్నాడు, ఇంకా ఒక చేపల వాళ్ళు ఉండొచ్చు. కానీ మనం వాళ్ళిద్దరినీ వెళ్ళి చేరుకోవాలి అంటే అప్పుడు సోలంకి ఆ కాలిపోయిన న్యూస్ పేపర్ వల్ల మనకు సహాయంగా ఉంటుంది. లేదు, ఆ కాలిపోయిన న్యూస్ ఎవిడెన్స్ అంత సులభంగా దొరకదు. ఎందుకు సులభంగా దొరకదు సార్? నిఖిల్, ఆ న్యూస్ పేపర్ పరిస్థితి దారుణంగా ఉంది. ఆ పేపర్ మాత్రం చిరిగిపోకూడదు. టెస్ట్కి తగ్గట్టుగా దాన్ని మనం మార్చాలి. హలో ఫ్రెడీ, ఏంటి అంతా తెలిసిందా? ఓకే సార్, ఆ గుడౌన్ యజమాని కుశాల్ని పట్టుకున్నారంట. గోడౌన్ ఓనర్ కుశల్. సార్ ఇతనే ఈ గుడౌన్ ఓనర్ కుశాల్. చెప్తున్నాడు అంబిక ఎవరో తెలియదంట. మీ గుడౌన్లో అమ్మాయి ఎలా చంపబడింది? ఏమో తెలీదు సార్. ఈ గుడౌన్కి నేను ఎప్పుడూ రాను సార్. నాకు ఇటువంటివి 20-25 గుడౌన్లున్నాయి. ఒక్కో గుడౌన్కి ఒక్కో మేనేజర్ని పెట్టాను. ఇక్కడ మేనేజర్ ఎవరు? సార్ తన పేరు కొక్క. అతన్ని పిలిపించు. సార్, ఈ సిఐడి కేసులో నన్ను ఇరికించి వాడు పారిపోయాడు. ఇప్పుడు వాడి ఫోన్ కూడా కలవడం లేదు. సార్ ఇది కుక్క బయోడేటా. ఇదిగో ఈ అద్దం ముందు చూడు. ఇది మామూలు అద్దం కాదు, స్పెషల్ గ్లాస్. దీనికి మనం ఎంత వేడి తాకిడి పెట్టినా గానీ, ఎంత ఎక్కువ వేడి చేసినా ఈ అద్దానికి ఏమీ కాదు. కానీ ఈ అద్దం వేడెక్కుతుంది. ఇక ఈ వేడి ఇదిగో ఈ పేపర్ని ట్రాన్స్మిట్ చేస్తుంది. ఆ తర్వాత ఈ పేపర్ ముక్క బాగా వేడెక్కుతుంది. ఆ తర్వాత ఇందులో ఏముందో మనకి స్పష్టంగా తెలుస్తుంది. చూపిస్తాను చూడండి. $1500 డిగ్రీలు. సార్ అదిగో 7/286 కుక్క ఇల్లు సార్. వాడు ఇక్కడ ఉన్నాడా అని ఇప్పుడే తెలుస్తుంది. ఇప్పుడు నీకు నడుము మాత్రమే విరిగింది. ఇంకోసారి నాకు పిల్లలకి సమస్య చేస్తే నీ బొయ్యికులన్నీ విరిగొడతాను. అర్థమైందా? అర్థమైంది. ఒక నిమిషం మేడం, మీరేం చేస్తున్నారు? అయితే మీకేంటంట? అవును మేడం, మేము అడుగుతాం. ఎందుకంటే మేము సిఐడి. మంచిదైంది సార్ మీరు వచ్చారు. ఈ రాక్షసి ముందు వాళ్ళ ఆయన దగ్గర రౌడీజం చూపించేది, ఇప్పుడు ఇంటి ఓనర్ మీద, అంటే నా మీద. భర్తనే తిడతారా? మరేం చేయమంటారు సార్? నేను నా భర్తని ఇంటి నుంచి తరిమేశాను. ఇక ఇప్పుడేమో ఇంటి ఓనరు నన్ను పిల్లల్ని తరిమేయటానికి చూస్తున్నాడు. ప్రతి నెల కరెక్ట్ గా అద్దిస్తాను, కానీ వీడు నన్ను బతకనివ్వటం లేదు. ఎందుకు? అదే ఆవిడ కరెక్ట్గా అద్దిస్తున్నారుగా, మరెందుకు బయటికి పంపించాలని చూస్తున్నావా? అరే వీడేంటి సార్ చెప్పేది? నేనంటున్నాను, వీడికి మాకన్నా ఎక్కువగా అద్దిచ్చే వాళ్ళు దొరికినట్టుగా ఉన్నారు. అందుకనే అనుకున్నాడు ఈ గతి లేని దాన్ని పిల్లల్ని ఇంటి నుండి గెంటేశామంటే వాళ్ళకి ఇల్లు ఇవ్వచ్చు అనుకున్నాడు. ఎంత ధైర్యం ఉంటా ఇలా అనుకుంటావు? భర్త ఇంట్లో లేడు, స్త్రీని పాపని బయటికి పంపించేస్తావా? బాగా విను, మళ్ళీ ఇలాంటి పొరపాటు జరగకూడదు, అర్థమైందా? మర్యాదగా వెళ్ళి ఇక్కడి నుంచి. అయ్యో అమ్మా, అబ్బా, అయ్యో. అదంతా సరే, ఈ కోక ఎక్కడుంటాడు? తెలీదు సార్, కానీ మీరెందుకు ఆయన కోసం వెతుకుతున్నారు? ఇప్పుడు ఆయన ఏం చేసి తగలడ్డాడు? అంబిక అని ఒక అమ్మాయి అనాథాశ్రమంలో పనిచేస్తోంది. తనని చంపేశారు. ఆ మర్డర్కి మీ భర్తకి సంబంధం ఉందని మేము అనుమానిస్తున్నాం. మీరేమన్నారు? అనాథాశ్రమంలో పనిచేసే అమ్మాయా? అవును, ఎందుకు? సార్ నిన్న ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతూ ఉన్నారు సార్. అక్కడ చాలా పిల్లలుంటారు, వాళ్ళకేమీ అవ్వకూడదు అన్నారు. ఒకవేళ ఆయన ఆ అమ్మాయి పనిచేసే అనాథాశ్రమం గురించి చెప్తూ ఉన్నాడు. అలా అయితే అనాథాశ్రమం న్యూ ఇయర్ సెలబ్రేషన్లో ఏదైనా జరగబోతోందా? దాడి జరగబోతోందా? సార్ ఒకవేళ అంబికాకి ఈ విషయం తెలిసి అందువల్లే వాళ్ళు అంబికాని చంపేస్తుంటారా? అంటే సార్ కార్పెంటర్ చందన్ కూడా సంబంధం అయి ఉండాలి.
ధనంజయ్ పైన గ్లాస్ వేసినవాడు. కావచ్చు. సరే, ఆ చందన్ అనే కార్పెంటర్ ఆ కొక్కో గడికి ఫ్రెండా? అవును, నిజమే సార్. కానీ వాడి అడ్రస్ ఏమి మీరు అడగండి. వాడు కూడా మా భర్తలా దేనికి పనికిరానోడు. వీళ్ళకంతా ఏ అడ్రస్ ఉండదు సార్. కార్పెంటర్ పనికి సూపర్వైజర్ కూడా చెప్పచ్చు. నిఖిల్, ఓ పని చెయ్యి. చందన్ని ఎవరు పంపించారో తెలుసుకో. జరగనున్న పార్టీలో ఎవరిపై దాడి జరగబోతోందని వెంటనే తెలుసుకోవాలి నిఖిల్. బండిలో ఉన్నది క్లచ్, బ్రేక్ ఇంకా గీర్. మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. అరే మీరందరూ ఎవరు? మేము బన్నీ డెకరేషన్ నుండి వస్తున్నాం. ఈ రోజు రాత్రి పార్టీ డెకరేషన్ కి సామాన్లు, వంట చేయడానికి సామాన్లు తీసుకొస్తున్నాం. వీటిని అంబికా మేడమే ఆర్డర్ ఇచ్చారు. అంబిగా వెతుక్కుంటూ వచ్చిందా? అరే లేదు లేదు, ఆమె ఫోన్ చేసింది. మా దగ్గర రిసిప్ట్ ఉంది కదా, ఇది చూడండి, ఇది ఆర్డర్ రిసిప్ట్. ఏది టిప్పు? సరే సరే, మీరందరూ వెళ్ళి పని మొదలు పెట్టండి. రండి. అందరినీ కనిపెడుతూ ఉండండి. అందరూ అనుమానించినట్టుగానే ఉన్నారు. ఇలా చూడండి, న్యూ ఇయర్ పార్టీలో ఏదో పెద్ద విషయమే జరగబోతుంది. అది మీరు చూసుకోండి. నాకు ఇన్ఫార్మ్ చేస్తూనే ఉండండి, ఓకే? చెప్పు సోలంకి, ఆ న్యూస్ పేపర్ వేడెక్కింది. ఆ ముఖ్యమైన విషయాన్ని ఎప్పుడు చూపిస్తుంది? అరే తెలుసు బాస్, తెలుసు. తారిక, లైట్ ఆఫ్ చేయి. తారిక, రెడీ? యా. ఇలా చూడండి బాస్, ఈ అద్దం ఎర్రగా మారి రెడీ అయ్యింది. ఇప్పుడు దీని టెంపరేచర్ ఈ న్యూస్ పేపర్ మీద పడబోతోంది. రెడీ. ఇప్పుడు అది ట్రాన్స్మిట్ అయింది. బాస్, ఈ న్యూస్ పేపర్ మీద నేను ఇప్పుడు జెల్ఫా రేస్ వేస్తున్నాను చూడండి. ఈ జెల్ఫా రేసు వల్ల ఇందులో ఏముందో చాలా స్పష్టంగా కనిపిస్తుంది చూడండి. తారిక, లైట్స్ ఆఫ్. చూడండి బాస్, ఇది స్కెచ్. ఈ స్కెచ్లో ఎవరినో హత్య చేయబోతున్నట్టుగా సూచించారు. కానీ ఈ ప్రదేశాన్ని చూస్తుంటే అదే అనాథాశ్రమంలా కనిపిస్తోంది. అలా అయితే సార్, ఈ హత్య ఆశ్రమంలో జరగబోతుందా? ముందు ధనంజయ్ మీద గ్లాస్ పడింది. బాడీగార్డ్ని ఫాలో చేస్తూ వెళ్ళిన అంబిక చనిపోయింది. అయితే ఆ కుమార్ ఫ్యామిలీలో ఎవరో ఒకరికి ఆపద ఉంది. సార్, అంబిక చనిపోయి కొద్ది గంటలు కూడా కాలేదు. ఇక్కడ మనం పార్టీ చేసుకుంటున్నాం. చాలా బాధగా ఉంది సార్. నాకు తెలుసు దివ్య, కానీ అందరూ చెప్తారు కదా, షో మస్ట్ గో ఆన్ అని. రెడీ సార్. ఎంత సూపర్ పార్టీ కదా. నాకు నా చిన్న వయసు గుర్తుకొస్తుంది. ఏ ఏ ఏ శంభు, ఏంటి ఇలా అంతా చేయకూడదు, రా. శ్రేయ, ఇలా చూడు శ్రేయ, ఆ చందన్ కార్పెంటర్ సూపర్వైజర్ని కనుక్కోండి. ఆ చందన్ ఎక్కడుంటాడని. వాడిని లేపుకురండి. తర్వాత వాడి ఫ్రెండ్ కుక్క మేనేజర్, వాడు మొదట్లో బెస్తవాడు. వాడి కత్తితోనే అంబికాని చంపారు. వాడి గురించి పూర్తిగా కనుక్కోండి. తర్వాత నాకు మెసేజ్ ఇస్తూ ఉండండి, ఓకే? సార్, నాకు చాలా బాధగా ఉంది. ఆ హంతకుడి వల్ల ఆ గుంపులో పాపం పిల్లలకి ఏమీ అవ్వకూడదని. పిల్లలకి మనం ఏమీ అవనివ్వకూడదు. అంతా పూర్తయిందా? అశ్విన్, రావయ్యా. 11:15 అవుతుంది. ఏసీపీ సార్ ఈ పార్టీకి వస్తూ ఉంటారు.
సరే పిల్లలు, ఇప్పుడు ఇక్కడ ఉన్న పిల్లలందరికీ ప్రైజ్ ఇచ్చే సమయం వచ్చింది. వచ్చిన అందరు పిల్లలు బాగా అందంగా పర్ఫామ్ చేశారు. కానీ ఫస్ట్ ప్రైజ్ ఎవరికంటే చీకుకి. నానా వెళ్ళండి వెళ్ళండి, పిల్లల్ని త్వరగా త్వరగా లోపలికి లోపలికి తీసుకెళ్ళండి. వెళ్ళండి. పిల్లల్ని వెళ్ళండి, లోపలికి త్వరగా. తీసుకెళ్ళండి. వెళ్ళండి వెళ్ళండి. ఆగండి. రారా. అరే పరం, నువ్వా? మమ్మల్ని కాపాడుతావు నన్ను పనిలో పెట్టుకుంటే నువ్వే చంపాలనుకుంటున్నావా? ఇదంతా చేసింది మీరేనా? హ? లేకండ్రా, త్వరగా చెప్పండి, ఇదంతా ఎందుకు చేశారు? సార్ నాకు డబ్బిచ్చారు ధనుంజయ్ అశ్విన్ని చంపడం కోసం. ఎవరిచ్చారు ఆ డబ్బుని? మాకు తెలీదు సార్. మాకు డబ్బు ఇన్ఫర్మేషన్ వచ్చింది, తర్వాత మా పని ఏంటో అది చేస్తూ ఉంటాము. కానీ మా ప్లాన్ గురించి అంబికా మేడంకి తెలిసిపోయింది. అందువల్లే పాపం ఆమెని చంపాల్సి వచ్చింది సార్. సార్ ఇదే కథలో ఉన్న ట్విస్ట్. కార్పెంటర్ చందన్. నేను ఏం చేయలేదు సార్. మరి చేసింది ఎవరు? చేసింది ఎవరు? సార్ నాకు డబ్బులు ఇచ్చారు ఈరోజు ఉదయం ధనంజయ్ సార్ మీద గ్లాస్ పెట్టడానికి. డబ్బిచ్చింది ఎవరు? సార్ అది నాకు తెలీదు. నా ఇంటి బయట లెటర్ ఇంకా డబ్బుని ఎవరో వదిలేసి వెళ్ళారు. ఆ లెటర్లో రాసి ఉంది, అది ధనంజయ్ సార్ మీద అద్దాలు పడకూడదు, బదులుగా ఆయన పక్కనే పడాలి అని. ధనుంజయ్ సార్ మీద అద్దాలు పడకూడదు. వారే వా! ధనుంజయ్ సార్ విచిత్రమైన శత్రువులా ఉన్నాడు. మిమ్మల్ని వాడు షూట్ చేస్తున్నాడు, కానీ బుల్లెట్ మీ చేతిని తాకి వెళ్ళిపోతుంది. పర్వాలేదు సార్, ఒక్కొక్క మనిషికి శత్రువు ధనంజయ్ సార్ శత్రువులాగే ఉండాలి. ఖచ్చితంగా. నానా ఏం చేస్తున్నా నానా? ఏయ్, నేను నీకు నాన్న ఏమి కాదు. నేను వేషం ధరించి ఇక్కడికి వచ్చాను. దాదాపు 30 సంవత్సరాల ముందు నీ ఫ్యామిలీ సౌత్ ఆఫ్రికాలో ఉన్నారు. అక్కడ ఒక యాక్సిడెంట్లో మీ అమ్మ నాన్న చనిపోయారు. అందులో చనిపోయిన నీ నాన్న పేరుతో నేను ఇక్కడికి వచ్చాను. ఇంత పెద్ద ద్రోహమా? అవును, నేను ద్రోహం చేశాను. విజయ్ పర్మార్గా ఉన్న నేను ధనంజయ్గా మారిపోయాను. అదే మీకు అంతా దక్కింది కదా, ఇంకా ఎందుకు నా ప్రాణాలు తీయాలని చూస్తున్నారు? ఎందుకంటే కోట్ల విలువైన అన్ని ఆస్తులు నా సొంత కొడుకుకి మాత్రమే రావాలి, నవీన్కి. నాన్న మీరేం చేస్తున్నారు? నాకు ఆస్తి కావాలని నేనెప్పుడు అడిగాను నాన్న? చూడు బాబు, నువ్వు పేదరికాన్ని చూసింది లేదు, అందువల్లే నీకు డబ్బుల విలువ తెలియట్లేదు. నోర్మోయ్, చాలా పేదరికాన్ని చూసావు కదా. మరి పేదవాళ్ళందరూ ధనవంతులు అవ్వాలంటే తప్పులు చేస్తున్నారా? నీకు ఆస్తి ఊరికే వచ్చిందిలే ఇతని తండ్రి నుంచి, కానీ కుదరదు. నీకు అత్యాశ ఉన్నంతకాలం నువ్వు అస్సలు బాగుపడవు. ఏ ఏసీపీ, నీ అడ్వైస్ని వేరే ఎవరికైనా చెప్పు. ఎవరైనా నన్ను ఆపడానికి ట్రై చేశారంటే అశ్విన్తో పాటు వాళ్ళు కూడా చనిపోతారు. రా బాబు. నవీన్, ఏం చేస్తున్నావు? కృష్ణ రామ అని కూర్చోవలసిన వయసులో కుట్రలు చేస్తున్నావు? ఇది మంచిది కాదు నీకు. పిల్లలు, నూతన సంవత్సరం పుట్టడానికి 10 సెకండ్సే ఉన్నాయి. కౌంట్ డౌన్ స్టార్ట్ చేద్దాం. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. సరే పిల్లలు, ఈ సంవత్సరం మనకి సంతోషాన్ని తీసుకొచ్చింది. సార్, ఇన్ని సంవత్సరాల తర్వాత మనం సూపర్ అయిన న్యూ ఇయర్ సెలబ్రేట్ చేస్తున్నాం. అవును సార్, పిల్లలతో ఉంటే నేను పిల్లోని అనిపిస్తోంది. హ్యాపీ న్యూ ఇయర్ అంకుల్. అరే కన్నా కిట్టు, నీకు హ్యాపీ న్యూ ఇయర్. అమ్మిక అక్క ఇంకా రాలేదేంటి? కిట్టు బంగారం, అంబిక అక్క చాలా దూరం వెళ్ళిపోయింది. తను తిరిగి రాదమ్మా. కానీ ఎప్పుడు
తను నీతో ప్రేమగా ఉంటుంది. దూరంగా అంటే ఎక్కడా? అమ్మా కిట్టు, మీ అంబిక అక్క దేవుడు ఇంటికి వెళ్ళారమ్మా. మా అమ్మ నాన్న కూడా అక్కడే ఉన్నారు. అందరూ ఎందుకు నన్ను వదిలేసి ఆ భగవంతుడి దగ్గరికే వెళ్తున్నారు? కిట్టు, ఇక నీ ఈ శ్రేయ అక్క నిన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళదు. ప్రామిస్? ప్రామిస్. సరే పదండి, మనం ఈ కొత్త సంవత్సరంలో అందరం ఒక మంచి పని చేద్దాం. అది ప్రజల జీవితాల్లో ఒక వ్యత్యాసాన్ని తీసుకురావాలి. శోకంగా ఉన్న ముఖాలలో సంతోషం రావాలి. కిట్టు లాంటి ఇలాగా అనాథ పిల్లలు ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు. వాళ్ళకంతా కుటుంబం నుంచి ప్రేమ దక్కట్లా. ఎవరికంతా హక్కుందో సరే రండి, ఇలాంటి పిల్లలకు మీ వల్ల అయినది చెయ్యండి. ఎందుకంటే ఏమీ తెలియని ఈ పిల్లల్ని నవ్వు ఈ ప్రపంచంలో అన్ని చోట్ల వ్యాపించనియండి. ఏమంటారు పిల్లలరా? అవును. పిల్లలే మన దేశానికి భవిష్యత్తు. సో ఈ పిల్లల తరపున ఇక మా ఈ సిఐడి టీం తరపున హ్యాపీ న్యూ ఇయర్.